ఏడవ సర్గము. దశరథుని మంత్రులు, వారి గుణగణములు. తస్యామాత్యా గుణైరాసన్ ఇక్ష్వాకోస్తు మహాత్మనః మంత్రజ్ఞాశ్చంగితజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతాః. ఇక్ష్వాకు వంశజుడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యులు కార్యవిచారణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు. ఎల్లప్పుడునూ రాజునకు ప్రియమును గూర్చుట, మేలుచేయుట యందే నిరతులు, సద్గుణ సంపన్నులు. అష్టో బభూవూర్వీరస్య తస్యామాత్యా యశస్వినః శుచేశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యసః. దృష్టిర్జయంతో విజయసిద్ధార్థో హ్యర్థసాధకః. అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమో భవత్. వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును అయిన దశరథుని యొక్క ఆస్థానమున 8 మంది మంత్రులు గలరు. వారు సర్వవ్యవహారములయందు ఎట్టి దోషములకును తావీయనివారు, సర్వదా రాజకార్యములను నిర్వహించుట యందు తత్పరులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఆ 8 మంది మంత్రులు. ఋత్విజో ద్వావభిమతౌ తస్యాస్తాం ఋషిసత్తమౌ వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే. విద్యా వినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః శ్రీమంతశ్చ మహాత్మావః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః. కీర్తిమంతః ప్రణిహితా యథావచనకారిణః తేజః క్షమాయసః ప్రాప్తాః స్మితపూర్వాభిభాషణ. క్రోధాత్ కామార్థహేతోర్వా న బ్రూయురనుతం వచః తేషామవిదితం కించిత్ స్వేషు నాస్తి పరేషు వా. క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితం. వసిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దరునూ ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి. ఇంకను జాబాలి మొదలగు పురోహితులును మంత్రులును ఉండిరి. వారు న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు, అకృత్యములకు పాల్పడనివారు, నీతికుశలురు, విద్యుక్తముగాని కార్యములయడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎడిగినవారు, తిరుగులేని పరాక్రమముగలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికెక్కినవారు, రాజకార్యములయందు ఏమలుపాటు లేనివారు, త్రికరణశుద్ధి గలవారు, తేజోమూర్తులు, క్షమాగుణముగలవారు, కీర్తి ప్రతిష్టలు గలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు, కోపము వలనగాని, కోరికల వలనగాని, స్వార్థచింతన వలనగాని అసత్యమునకు ఒడిగట్టనివారు. స్వరాష్ట్రములయందుగాని పరరాష్ట్రములయందుగాని జరిగిన, జరుగుచున్న, జరగబోవు విషయములన్నీను ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియచునేయుండును. కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః. ప్రాప్తకాలం తు తే దండం ధారయేయుః సుతేష్వపి. కోశసంగ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే. అహితం చాపి పురుషం న విహింసిః అదూషకం. వీరాశ్చ నియతోత్సాహా రాజశాస్త్రమనుష్ఠితా. శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం. బ్రహ్మక్షత్రం అహింసంతః తే కోశం సమపూరయన్. సుతీక్ష్ణ దండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. ఆ మంత్రులు సమస్త వ్యవహారములయందును సమర్థులు. మిత్రులైడా తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు. అపరాధము చేసినవారు తమసుతులైనప్పటికిని నిష్పక్షపాతముగా దండించెడివారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుటయందును, యోగ్యతలను బట్టి వేతనములను ఒసంగుచు చతురంగ బలములను సంరక్షించుటయందును జాగరూకులై యుందురు. ఇంకను వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు, సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు. అయినను శత్రువు నిరపరాధి అయినచో అతనిని దండించెడివారు కారు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలోనుంచెడివారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు, అసాధువులను శిక్షించువారు. మరియు వారు బ్రాహ్మణులకును క్షత్రియులకును బాధ కలుగకుండా ధనాగారమును నింపెడివారు. అపరాధుల యొక్క దోషముల తారతమ్యములను బట్టియు, అపరాధ రుసుము చెల్లించు విషయమున వారి శక్తి సామర్థ్యములను బట్టియు దండనలను విధించెడివారు. శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం. నాసీత్ పురే వా రాష్ట్రే వా మృషావాదీ నరః క్వచిత్. కచ్చిన్న దుష్టస్తత్రాసీత్ పరదారరతో నరః. ప్రశాంతం సర్వమేవాసీత్ రాష్ట్రం పురవరం చ తత్. సువాససస్పువేషాశ్చ తే చ సర్వే సుశీలినః. హితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నైచక్షుష. గురో గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే. మంత్రులందరును త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా రాజ్య వ్యవహారములను నడుపుచుండువారు. ఆ పురమునందుగాని
రాజ్యమునందుగాని అబద్ధమాడువాడు ఎవ్వడును లేడు. అయోధ్యానగరమునందును కోసలదేశమునందును ఏ ఒక్కడును వంచకుడుగాని పరస్త్రీరతుడుగాని లేకుండెను. కనుక అంతటను ప్రశాంతి నెలకొనియుండెను. ఆ మంత్రులందరును శుభ్రవస్త్రములను సముచితములైన వేషభూషణములను ధరించుచుండెడివారు. వారు సచ్చీలురు, రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్యతంత్రములను నడిపెడివారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములనే గ్రహింతురు. గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైనవారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. విదేశేష్వపి విజ్ఞాతాః సర్వతో బుద్ధినిశ్చయాత్ సంధి విగ్రహతత్వజ్ఞా ప్రకృత్యా సంపదాన్వితాః మంత్ర సంవరణే శక్తాః శ్లక్ష్ణాః సూక్ష్మాసు బుద్ధిషు నీతిశాస్త్రవిశేషజ్ఞా సతతం ప్రియవాదినః ఈదృశే సై రమాతేస్తు రాజా దశరథో నగః ఉపపన్నో గుణోపేతేః అన్వశాసద్వసుంధరాం. వారు తమ బుద్ధబలముచే భూత భవిష్యద్వర్తమాన విషయ పరిజ్ఞానము గలవారుగా విదేశములయందును ఖ్యాతి వహించినవారు. ఆ అమాత్యులందదును ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా సంధి చేసుకొనుటను యుద్ధమును నడిపించుటను ఎరిగినవారు. శ్లోకం యదాత్వేవాల్పికా పీడా తదా సంధిం సమాశ్రయేత్ అభ్యుచ్ఛయో యదాత్మానం తదా మన్యేత విగ్రహం. పరరాజులతో సంఘర్షణ అల్పముగా ఉన్నప్పుడు వారితో సంధి చేసుకొనుట యుక్తము, మితిమీరినప్పుడు యుద్ధమువకే సిద్ధము కావలెను. మనుస్మృతి కలిగిన సంపదతోడనే తృప్తిపడువారు మంత్రాలోచనలను రహస్యముగానుంచుటలో సమర్థులు. సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభగలవారు. రాజనీతిశాస్త్రపులోతులను బాగుగా ఎరిగినవారు. రాజునకు హితము కలుగునట్లు ప్రియముగా మాటాడువారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో గూడి ఎట్టి వ్యసనములు. శ్లోకం దశకామ సముత్థాని తథా స్టౌక్రోజ్జాని చ వ్యసనాని దురంతాని ప్రయత్నేన విసర్జయేత్. మనుస్మృతి కామజములైన వ్యసనములు 10, క్రోధజములైన వ్యసనములు 8. ఈ దుర్వ్యసనములకు లోనుగాకుండా ప్రయత్నపూర్వకముగా వీటిని వర్జింపవలెను. శ్లోకం మూగయాక్షో దివాస్వాపః పరివాదస్తియోమద తౌర్యత్రికం వృధాట్యా చ కామజో దశకో గణః పైశన్యం సాహసంద్రోహ ఈర్ష్యాసూయార్థ దూషణే వాగ్దండనం చ పారుష్యం క్రోధజోపి గణోష్టకః. మనుస్మృతి వేట, పాచికల ఆట, జూదము, పగలు నిద్రించుట, నిందించుట, స్త్రీలౌల్యము, గర్వపడుట, నృత్య, గీత, వాద్యములేందు విపరీతమైన ఆసక్తి, వ్యర్థముగా తిరుగుచుండుట, ఈ 10 కామజములైన వ్యసనములు. చాడీలు చెప్పుట, దుస్సాహసము, ద్రోహచింత, అసహనము, ఇతరుల గుణములయందు దోషములను ఆరోపించుట, ధనము కొరకే నీచముగా మాటాడుట, తిట్టుట, కఠినముగా మాట్లాడుట అను ఈ 8 క్రోధజములైన వ్యసనములు లేని దశరథ మహారాజు కోసలరాజ్యమును పరిపాలించెను. అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రంజయన్ ప్రజానాం పాలనం కుర్వన్ ఆధర్మం పరివర్జయన్ విసృతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః స తత్ర పురుషవ్యాఘ్రః సశాస పృథివీమిమా. దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయుచు దేశమును పాలించుచుండెను. మహాదాతగా సంత్యసంధుడుగా ముల్లోకములయందును ఖ్యాతికెక్కినవాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను. నాధ్యగచ్చద్విశిష్టం వా తుల్యం వా శత్రు మాత్మనః మిత్రవాన్ నతసామంతః ప్రతాపహతకంటకః స శశాప జగద్రాజా దివం దేవపతిర్యథా. దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండిరి. సామంతరాజులందరును ఆయనకు పాదాక్రాంతులైయుండిరి. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందరినీ రూపుమాపెను. శత్రువులలో ఆయనకంటే అధికుడు గాని ఆయనతో సమానుడుగాని ఎవ్వడును లేడు. ఇంద్రుడు దేవలోకమునువలే ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. తైర్మంత్రిభిర్మంత్రహితే నియుక్తః వృతో నురకేః కుశలేః సమర్దేః సపార్థివో దీప్తి మవాప యుక్తః తేజోమయైర్గోభిరివోదితోర్కః. రాజునకు హితమును గూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడినవారును, ప్రభుభక్తి పరాయణులను, బుద్ధికుశలురును, కార్యదక్షులను అయినట్టి మంత్రులతో గూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఒప్పుచున్న ఉదయభానుని వలె ప్రకాశించుచుండెను.
इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे सप्तमः सर्गः వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 7వ సర్గము సమాప్తము।